హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్కి వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ సుమారుగా మనం 500 సుమారు బిట్లు మనం చెప్పుకోబోతున్నాం. కాకపోతే ఈ వీడియోలోని కొన్ని బిట్స్ని, కొన్ని పాయింట్స్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇందులో మనకి మొదటిది ఏంటి అంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే నామకరణం కూడా చేయడం జరిగింది. ఇది నర్మదా రివర్ పైన ఇది కట్టడం జరిగింది. ఇది ఎవరు ప్రారంభించారు అంటే నరేంద్ర మోడీ, మన పిఎం అయినటువంటి నరేంద్ర మోడీ గారు దీన్ని ఆవిష్కరించారనమాట. ఇది ఎప్పుడు చేశారంటే 2018 అక్టోబర్ 31ని ఇది ప్రారంభించడం జరిగింది. ఇది ఎంత పొడవు కలిగి ఉంటుంది అంటే 597 అడుగులు ఎత్తులో ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహం నర్మదా నది పైన స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనే నామకరణం చేసి దీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మరొకటి ఏంటంటే మన భారతదేశానికి పొరుగు దేశం అయినటువంటి భూటాన్ క్యాపిటల్ ఏంటండి? థింపు. ఈ భూటాన్కి న్యూ పిఎంగా ఎవరు ఎన్నికగా గెలుపొందడం జరిగిందంటే లోటాయ్ షేరింగ్ అనే ఈ వ్యక్తి న్యూ పిఎంగా ఎన్నిక కావడం జరిగింది భూటాన్కి. అలాగే వరల్డ్ కాంపిటేటివ్ ఇండెక్స్ అంటే ప్రపంచ పోటీతత్వ సూచికలోని ఫస్ట్ ప్లేస్ ఏంటంటే స్విట్జర్లాండ్. కాకపోతే ఇటీవల కాలంలో స్విట్జర్లాండ్ని బీటౌట్ చేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న దేశం ఏది అని అడిగినట్లయితే అమెరికాను మనం చెప్పుకోవాలి. ఎప్పుడు ఇది బీటౌట్ చేసిందంటే 2018 అక్టోబర్ 17వ తేదీన ఇది అత్యధికంగా ఉన్నత స్థానంలోకి రావడం అనేది జరిగింది. దేన్ని బీటౌట్ చేసిందంటే స్విట్జర్లాండ్ బీటౌట్ చేసింది. అదేవిధంగా 2018-2019 నాటికి ఇండియా యొక్క జీడిపి రేట్, స్థూల జాతీయ ఉత్పత్తి అంటే జీడిపి రేట్ ఎంత నమోదైందంటే 7.3. ఈ 7.3గా ఏది అంచనా వేసింది, ఏ సంస్థ అంచనా వేసిందంటే వరల్డ్ బ్యాంక్ అనే సంస్థ. ఇది వాషింగ్టన్ డీసీలో ఉంది ఈ వరల్డ్ బ్యాంక్ భారతదేశం యొక్క జీడిపి రేట్ ఎంత అని అంచనా వేసిందంటే 7.3. అది ఎప్పటికీ అంటే 2018-2019 నాటికి. ఇది ఎప్పుడు అనౌన్స్ చేసింది అంటే 2018 అక్టోబర్ 7 నాటికి ఇండియా యొక్క జీడిపి రేట్ని 7.3 కింద ఇది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మొన్నటి వరకు ఆర్బీఐ గవర్నర్గా ఉర్జిత్ పటేల్ ఉండేవారు. ఆయన తర్వాత 25వ గవర్నర్గా ఎవరు వచ్చారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి శక్తికాంత్ దాస్. ఈయన ఎన్నో వాడంటే 25వ ఆర్బీఐ గవర్నర్ ఎవరు అంటే శక్తికాంత్ దాస్. అదేవిధంగా మనకి ఇటీవల 2019 జనవరి 26 రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్ అయినటువంటి సౌత్ ఆఫ్రికా న్యూ ప్రెసిడెంట్ ఎవరు అంటే సిరిల్ రామపోసా అనే వ్యక్తి. ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు సౌత్ ఆఫ్రికా న్యూ ప్రెసిడెంట్ ఎవరు అంటే సిరిల్ రామపోసా. ఈయన మన 2019 జనవరి 26 రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్, ఈయన్నే మనం ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా రామన్ మ్యాగ్సెసే అవార్డుకి 2018 ఎవరు ఎంపికయ్యారంటే సామాజిక సేవ చేస్తున్న వాళ్ళకి ఈ రామన్ మ్యాగ్సెసే అవార్డు ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇందులో మనం చూసుకుంటే అనే వ్యక్తికి ఇవ్వడం జరిగింది. ఈయన ఏంటంటే మానసిక స్థితి లేని వ్యక్తులకి సర్వీస్ చేయడం వల్ల ఈయనకి ఈ అవార్డుకి ఎంపిక అవ్వడం జరిగింది. అదేవిధంగా సోనామ్ వాంగ్చుక్ అనే వ్యక్తికి ఏంటంటే విద్యా వ్యవస్థలోని ఎక్కువ సేవ చేసినందుకు గాను ఈయన్ని ఎంపిక చేయడం జరిగింది. 2018 నాటికి రామన్ మ్యాగ్సెసే అవార్డు ఎవరికి లభించిందంటే ఇద్దరికండి. అందులో మొదటి వ్యక్తి పేరు భరత్ వత్వానీ, మరొకరి పేరు సోనామ్ వాంగ్చుక్. వీళ్ళిద్దరేనండి. అదేవిధంగా నీతి ఆయోగ్ మనకేంటంటే 1950 నుంచి 2014 సంవత్సరం వరకు 2014 వరకు పంచవర్ష ప్రణాళికలు ఉండేవి. పంచవర్ష ప్రణాళికని నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ఇండియా అని ఒక ప్రణాళిక సంస్థని నెలకొల్పి దీనికి నీతి ఆయోగ్ అనే నామకరణం చేశారు. దీనికి చైర్మన్గా ఎవరైతే వ్యవహరిస్తారో అంటే ఎవరైతే దేశానికి ప్రైమ్ మినిస్టర్గా ఉంటారో ఆయన చైర్మన్గా ఉంటారు. అలాగే వైస్ చైర్మన్గా ఫస్ట్ ఎవరంటే అరవింద్ పనగరియా అనే
వ్యక్తిని నియమించారు. ఇతనికి ప్రస్తుతం నీతి ఆయోగ్కి ఎవరున్నారు అంటే రాజీవ్ కుమార్. ఇప్పుడు ప్రస్తుతం నీతి ఆయోగ్కి న్యూ వైస్ చైర్మన్, ప్రజెంట్ వైస్ చైర్మన్ ఎవరు అంటే రాజీవ్ కుమార్. సిఇఓ కింద ఎవరున్నారంటే అమితాబ్ కాంత్. ఎవరున్నారండి? అమితాబ్ కాంత్. మొదట్లో అయితే సింధు శ్రీ కొల్లార్ ఉండేవారు, ఇప్పుడైతే అమితాబ్ కాంత్. అదేవిధంగా ఇటీవలగా జరిగిన ఎలక్షన్స్, 5 రాష్ట్రాల ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్లోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సీఎంగా ఎవరు ఎన్నికయ్యారంటే కమల్నాథ్. ఈయన చీఫ్ మినిస్టర్గా ఎప్పుడు ఎన్నికయ్యారంటే 2018 డిసెంబర్ 15 ఈయన ఎన్నికవడం జరిగిందండి. అదేవిధంగా మరొక రాష్ట్రం రాజస్థాన్ సీఎంగా ఎవరు ఎన్నికయ్యారంటే అశోక్ గెహ్లాట్. ఈయన 2018 డిసెంబర్ 17 ఈయన సీఎంగా ఎన్నికవడం జరిగింది. అలాగే ఛత్తీస్గఢ్ స్టేట్కి సీఎంగా ఎవరంటే భూపేష్ బఘెల్ అనే వ్యక్తి డిసెంబర్ 17, 2018 సీఎంగా ఈయన ఎన్నికవడం జరిగింది. అదేవిధంగా మిజోరాం సీఎంగా జోరామ్ థాంగ్ అనే వ్యక్తి మిజోరాం సీఎంగా ఈయన ఎన్నికవడం జరిగింది. ఈయన డిసెంబర్ 15, 2018 ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలోని న్యూ సీఎంగా అంటే ఈయన 2వ పర్యాయం ఈయన కె చంద్రశేఖర్ గారు. ఈయన డిసెంబర్ 13, 2018 ఈయన ప్రమాణ స్వీకారం చేసి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి ఈయన అధ్యక్షుడు. ఈయన సీఎంగా 2వసారి తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎప్పుడంటే డిసెంబర్ 13, 2018. ఓకేనండి. ఈ కరెంట్ అఫైర్స్లోని ఇంకా ఉన్నాయండి. నెక్స్ట్ వీడియోలోని మిగతా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఇది కానీ మీకు లైక్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.